ఐటీ సంక్షోభాన్ని భారతదేశం ఒక అవకాశంగా వాడుకోవాలని సూచించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఇండియాలో ఐటీ అభివృద్ధికి ఇదే మంచి టైం అని చెప్పారు ఆయన. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ సదస్సును ఆయన ప్రారంభించారు. డిజిటల్ ట్రాన్సాక్షన్లో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా ఉందని అన్నారు ఆయన. అమెరికా ఐటీ ఏదైతే చెప్తున్నారో నేననేది ఏమంటే దీన్ని భారతదేశం ఒక సదవకాశంగా మలుచుకొని ఒక మహదవకాశంగా మలుచుకొని నిజానికి మొత్తం ప్రపంచానికి సొల్యూషన్స్ అందించే సత్తా భారతదేశానికి ఉంది. ఈరోజు మన వాళ్ళే కదా గూగుల్ నడుపుతూ ఉంది, మన వాళ్ళే కదా మైక్రోసాఫ్ట్ నడుపుతూ ఉంది, మన వాళ్ళే కదా అడోబీ నడుపుతూ ఉంది. ఇన్ని పెద్ద పెద్ద కంపెనీలకు ఈరోజు ప్రపంచంలోనే సారథ్యం వహించే సత్తా భారతీయులకు ఉన్నప్పుడు అదే మేధస్సును అదే మేధో సంపత్తిని ఇదే దేశంలో వాడి ఇక్కడ ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చు, ఇక్కడ నుంచే మొత్తం ప్రపంచానికి పరిష్కారాలు అందించవచ్చు అనేది నా వాదన. ఇది ఒక అవకాశంగా చూద్దాం తప్ప దీన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక పాజిటివ్ కింద తీసుకొని దీన్ని ఒక మంచి అవకాశం కింద మలుచుకొని ప్రపంచానికి సొల్యూషన్స్ ఇచ్చే సత్తా భారతదేశానికి ఉంది. అది మనం రుజువు చేసాం, గతంలో కూడా రుజువు చేసాం. ఈరోజు కూడా మీరు చూస్తే టాప్ 5 వాల్యూడ్ కంపెనీస్లో మీకు మైక్రోసాఫ్ట్ ఉంది, గూగుల్ ఉంది. రెండింటికి సారథ్యం వహిస్తుంది భారతీయ. ఆ లెక్కను చూస్తే చాలామంది ఈరోజు ప్రపంచంలో యూఎస్లో ఉండొచ్చు, వాళ్ళు ఇంకోటి ఉండొచ్చు, కానీ ఇక్కడ చదువుకొని పోయిన వాళ్ళు. సో అట్లా ఆలోచించినప్పుడు దీన్ని పాజిటివ్గా చూడండి అనేది నన్ను.